వినాయక నవరాత్రుల్లో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్లోని పలు ఆలయాలను గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్కర్ నగర్లోని రామాలయం, బోధన్లోని ఏకచక్రేశ్వర శివాలయం, రాకాసిపేట్ నందు భీమునిగడ్డ ఆలయంలోని వినాయకులను, అదేవిధంగా పలు కాలనీలోని వినాయకులను దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనోత్సవం ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏఎంసీ చైర్మన్, పలువురు నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివాలయంలో, పురాతన శివాలయంలో మన సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం వినాయకుని పూజలు చేస్తాం. పూజలే కాకుండా ఈ మంత్లో ఆ భగవంతుని స్థాపించుకొని ప్రతి గ్రామాల్లో కానీ చాలా మట్టుకు నిజామాబాద్ ఈ సంవత్సరం 5,000 మండపాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా అంతే వచ్చినాయి. యొక్క సంతోషం, ఆ భగవంతుడిని వినాయక స్వామి మనం ఎక్కడన్నా గుడికి పోయినప్పుడు ముందు వినాయకుని పూజ చేసిన తర్వాత ఏదైతే గుడికి పోతున్నామో ఆ దేవతను మనం దర్శించుకుంటాం. కాబట్టి వినాయకుని మనం మన సాంప్రదాయాల ప్రకారం కొందరు 9 రోజులు పూజలు చేసి, కొందరు 11 రోజులు పూజలు చేసి మన సాంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని విమర్శన చేస్తాం. నీళ్ళు ఎక్కడ ఉన్నాయో రివర్స్లో కానీ, చెరువులో కానీ, బావిలలో కానీ ఆ విధంగా చేస్తాం. మరి మన దగ్గర కూడా బోధర్లో 17th రోజు 17వ తారీఖు రోజు విమర్శన ఉంది. నేను ఒకటే యువకులకు, ప్రజలకు, అన్ని మతాల మైనార్టీ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, హిందూస్ కానీ వారి మతాలకు సంబంధించిన ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. మనం కూడా హిందూ సిస్టంలో మనం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మన సాంప్రదాయ ప్రకారం గుడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే మనం విమర్శన చేసే స్థలం వరకు ఎక్కడ ఏ గొడవలు కాకుండా, ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.